వృషభ రాశి వాళ్ళకి మే నెలలో ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబ పరిస్థితులు, వ్యాపారం, విద్యార్థులకి ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఉద్యోగస్తులకు ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు. కెరీర్ పరంగా మీరు చాలా పనిభారం మరియు ఒత్తిడైతే ఉంటుంది. ఈ నెలలో కొన్ని అదనపు బాధ్యతలు కూడా రావాల్సి వస్తుంది. మీ సహోద్యోగులతో మరియు పై అధికారులతో సరిగా మాట్లాడండి. ఎందుకంటే మీ నిర్లక్ష్యం వలన మీ పనిలో మీకు కొన్ని సమస్యలైతే వస్తాయి. ఈ నెలలో స్థానం లేదా ఉద్యోగంలో మార్పు అయితే ఉంటుంది. ఈ నెలలో మీకు సుదీర్ఘ ప్రయాణం కూడా ఉండవచ్చు. అయితే ఈ నెల అంతా మీ రాశ్యాధిపతి అయిన శుక్రుని గోచారం అనుకూలంగా ఉండటం వలన ఉద్యోగముల అభివృద్ధి అయితే సాధ్యపడుతుంది. అయితే ఈ సమయంలో ఉద్యోగ విషయంలో నిర్ణయాలు తీసుకోవటంలో జాగ్రత్త ఉండటం చాలా మంచిది. మీకు కొన్నిసార్లు తొందరపడి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళు కొంచెం ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి. ఇంకా ఆర్థిక స్థితి గురించి సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే కుటుంబ ఆరోగ్యం లేదా పిల్లల ఆరోగ్యం కారణంగా ఊహించని ఖర్చులు అయితే ఉంటాయి. తప్పుడు బిల్లులు చెల్లించే అవకాశం ఉన్నందువలన ఖర్చు చేస్తే జాగ్రత్తగా ఉండండి. బంధువులు లేదా స్నేహితుల నుండి కొత్త ఆర్థిక సహాయం పొందుతారు. ద్వితీయార్థంలో ఆర్థిక పరిస్థితి కొంత మేరకు బలపడుతుందని చెప్పచ్చు. కుటుంబ పరంగా చూసుకుంటే సామాన్యంగా ఉంటుంది. మీరు కుటుంబ కార్యక్రమాలకు హాజరు కావచ్చు లేదా బంధువుల ఇంటికి వెళ్తారు. ద్వితీయార్థం నుంచి మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు వారి ఉద్యోగంలో అభివృద్ధి అయితే ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. ఈ నెల చివరి 2 వారాల్లో మీ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటాయి. ఈ నెల అంతా కూడా శుక్రుడి గోచారం అనుకూలంగా ఉండటం వలన విలువైన ఆభరణాలు కానీ గృహోపకరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకుంటే సాధారణంగా ఉంటుంది. పని ఒత్తిడి కారణంగా మీరు మెడ మరియు నాడీ వ్యవస్థ సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అంతేకాకుండా కడుపు మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన అలర్జీస్ కారణంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహారం మరియు తాగే నీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపారస్తులకు ఈ నెల సాధారణ వ్యాపారం ఉంటుంది. కానీ ఆర్థికంగా మీరు 2వ వారం తర్వాత కొంత ఊహించని ఆదాయం లేదా ఒప్పందాలు అయితే ఉంటాయి. మొదటి 2 వారాల్లో మరింత ఒత్తిడితో కూడిన సమయాన్ని ఎదుర్కొనవచ్చు. ఈ నెలలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. మీకు ధనాధిపతి అయిన బుధుడు ఈ నెల 3వ వారం వరకు నీచ రాశిలో ఉండటం వలన వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం వలన నష్టాలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి పరీక్షలు రాసేటప్పుడు లేదా ఉన్నత చదువులకు దరఖాస్తు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ మాసంలో కమ్యూనికేషన్లో కొన్ని అపార్థాలు లేదా సమస్యలు అయితే వస్తాయి. మొదటి వారంలో లాభస్థానంలో ఉన్నప్పటికీ నీచ రాశిలో ఉన్న బుధుడు ఉండటం వలన ఆ తర్వాత 12వ ఇంట్లో సంచరించడం వలన విద్యార్థులు ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండండి మరియు చదువుపై దృష్టి పెట్టండి.